ఎలా అనిపించింది అన్న గేమ్ చేంజర్ నుంచి? అన్న నాకు చాలా బాగా నచ్చింది అన్న. అంటే మాకు విజువలైజేషన్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ డాన్స్ కొరియోగ్రఫీ కానీ నిజంగా ఒక రకమైన బూస్ట్. అంటే జస్ట్ ఒక గ్లిమ్స్ వదిలారు. సో మీరు ఇంకా సాంగ్ ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో ఒక ఫీలింగ్ అంటే ఆల్ ట్రైబల్స్, అంటే ఒక్కొక్క ట్రైబల్స్ వాళ్ళ ఏ విధంగా ఉంటారనేది చూపించాడు. అంటే ఒక ఫ్రీడమ్ వచ్చిన ఫీలింగ్ లాగా ఆ సాంగ్ లో మోటివేషన్ ఫీలింగ్ లాగా కనిపిస్తుంది. చూడండి గేమ్ చేంజర్ అనే దాంట్లో ఒక నిజమైన మ్యాజిక్ అనిపిస్తుంది. అంటే ఈ సినిమాలో మనకు మన రామ్ చరణ్ ఒక సీఎం లాగా, ఒక ఐఏఎస్ పదవి లాగా, ఒక ఊరు విలేజ్ లాగా కనిపించబోతున్నాడు. ఈ సాంగ్ లో మాత్రం అంటే ఒక మంచి ఫార్మల్ డ్రెస్ వేసుకొని ఒక మంచి స్టెప్స్ వేసాడు. నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. అంటే నిజంగా ఏమంటారు కదా ఒక నటన శాలి అంటే మట్టిలో మాణిక్యం అంటారు కదా, అట్లా దింపేసాడు. నిజంగా చాలా బాగా అనిపించింది. ఏదైనా విషయాలు బేస్ ఆ రామచ్చ మచ్చ సాంగ్ అంటే మంచి మోటివేషన్ సాంగ్ లాగా అనిపించింది. మధ్యలో కొంతమంది మన కాలేజ్ స్టూడెంట్స్ కూడా వాడారని ఫీలింగ్ వచ్చింది. సో ఎనివే ఫుల్ సాంగ్ విన్న తర్వాత ఈ సాంగ్ ఎలా ఉంటుంది అనేది నిజంగా సస్పెన్స్ మారిపోతుంది. కానీ ఈ రిలీజ్ చేస్తే కొద్దిసేపట్లో ఇంత పెద్ద హైప్ రావడం అనేది, ఇంత పెద్ద బజ్ రావడం అనేది నిజంగా మంచి లక్ అని చెప్పొచ్చు. 100% చూడండి దేవరా ఉన్న షేర్స్ కన్నా కూడా గేమ్ చేంజర్ షేర్స్ ఎక్కువ ఉన్నాయి, అవునని కాదన్న. సో నిజంగా గేమ్ చేంజర్ కొద్ది పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మాత్రం 100% చాలా బాగుంటుంది. సో రామచ్చ సాంగ్ అయితే చాలా బాగుంది. ఇంకా ఏం చెప్తానా, తను రామచంద్ర సాంగ్ లో మనకు కండూ చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ కండూ చేసుకున్నాడు. అంటే నాకు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేయాలని చూస్తున్నాడు, ఆ పవన్ కళ్యాణ్ మేనేజర్ చూపించడానికి ట్రై చేస్తున్న ఫీలింగ్. అంటే పవన్ కళ్యాణ్ మేనేజర్ కానీ, ఆ స్లాంగ్ కానీ, కొరియోగ్రఫీ కానీ నిజంగా చాలా బాగుంది. మేబీ ఈ కొరియోగ్రఫీ జాయిన్ చేసిన ఫీలింగ్ వచ్చింది. సో ఎనివైనా రామచ్చ మొత్తం నిజంగా రప్పాడించాడు చిచ్చా అని చెప్పుకోవచ్చు అన్న.